వీరుల స్తూపం దగ్గర సీఎం నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా షెడ్యూల్ ప్రకారం 9:30కే అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి. ముందుగా తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని మొదలు పెట్టబోతున్నారు. ముందుగా గన్ పార్క్ కి చేరుకుని అక్కడ అమరులకు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు సీఎం. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు, ఇలా పలువురు సీనియర్ నేతలంతా కూడా అక్కడ పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించడంతో ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. అమరవీరులను స్మరించుకుంటూ అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇక మిగతా మంత్రులందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు, అమరవీరులను స్మరించుకున్నారు. ఇక గన్ పార్క్ నుండి నేరుగా పెరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రగతి దిశగా అడుగులు వేస్తూ సాగిన ఈ 10 ఏళ్ల ప్రస్థానం ఒక ఎత్తైతే మరింత పురోగతి సాధించాలనే పట్టుదలతో పాలకులు ప్రజానీకం తీసుకుంటున్న సంకల్పం మరో ఎత్తు. ప్రభుత్వం ఈ దశాబ్ది వేడుకల సందర్భంగా
అమరవీరుల్ని స్మరించుకుంటూ అక్కడ ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక గన్ పార్క్ నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్. పరేడ్ గ్రౌండ్స్ దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. ప్రభాకర్, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారో, అక్కడ ఉండే కార్యక్రమాలు ఏంటి? రైట్, మరికొద్దిసేపట్లోనే 9:55కు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దాని తర్వాత 10 గంటలకు, సరిగ్గా 10 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ ఉండబోతుంది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటికే గెస్టులందరూ కూడా వచ్చారు. దాదాపుగా అటు సీఎం కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎవరికైతే సీఎం మెడల్స్ ఇవ్వనున్నారో సో ఐపీఎస్ అధికారులు కూడా చేరుకున్నారు. డీజీపీతో పాటుగా చీఫ్ సెక్రటరీ కూడా చేరుకున్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరిస్తారు. పరేడ్ కమాండర్ రాహుల్ రెడ్డి, సిరిసిల్ల అడిషనల్ ఎస్పీగా ఉన్న రాహుల్ రెడ్డితో పరేడ్ కమాండర్ తర్వాత 10:15 నుంచి 10:35 వరకు మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. 10:35కు చాలా కీలక ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర గేయం 2 నిమిషాల 30 సెకండ్ల పాటు నిడివి ఉన్న రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించనున్నారు. సో అది జాతికి అంకితం చేయనున్నారు. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది. దాదాపు 25 నిమిషాల పాటు ఈ ప్రసంగం ఉండబోతుంది. 10:38 మొదలై 10:43 వరకు ఈ ప్రసంగం ఉండబోతుంది. దాని తర్వాత అవార్డుల స్వీకరణ ఉంటుంది. పోలీసు సిబ్బందికి అవార్డుల ప్రధానోత్సవం. దాని తర్వాత పరేడ్ ముగింపుకు మళ్ళీ ఒకసారి పరేడ్ కమాండర్ ముగింపు కోసం అనుమతి అడుగుతారు. దీనితో ఇక్కడ పరేడ్ గ్రౌండ్కు సంబంధించిన అవతరణ సాయంత్రానికి కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో ఇక్కడ జయ జయ హే తెలంగాణ ఆవిష్కరణ పాటను ఆవిష్కరించడంతో పాటుగా ఈ రచయితలకు, అట్లాగే కంపోజ్ చేసిన కీరవానికి, రచించిన అందశ్రీకి ట్యాంక్ బండ్ పైన సన్మాన కార్యక్రమం ఉంటుంది. దీనికి కూడా అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యే మరికొద్ది క్షణాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. ఇప్పటికే సీఎం కుటుంబ సభ్యులతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. 1-2 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. రైట్ ప్రభాకర్.